నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్కారం సార్, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మేము అన్ని గ్యారంటీలను అమలు చేసుకుంటూ వస్తున్నామని చెప్పేసి మొన్నటిదాకా 1 ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు సార్ మీరు? తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి కాక మనం చూస్తూ ఉన్నట్లయితే వీళ్ళు వచ్చి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్. అంతకుముందు కూడా ఏంటంటే గత ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఆ ప్రభుత్వంలో జరిగిన అవకతలు అనుకోండి, వాళ్ళు చేసిన పనులు అనుకోండి, వాళ్ళు చేసిన అంటే ప్రజలతోటి ఉన్న వాళ్ళ సంబంధాలు అనుకోండి, వాళ్ళ వ్యవహారాలు అన్నీ చూసిన తర్వాత ప్రజలు విసుగెత్తి కాంగ్రెస్ గవర్నమెంట్ని ఎన్నుకోవడం జరిగింది. ఓకే. ఈ వెన్నుకున్న తర్వాత కూడా వీళ్ళు సరే ఈ రాజకీయ పార్టీలు దేశం మొత్తం మీద కూడా అనేకమైన మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తాయి. ఏ పార్టీకి కూడా మేనిఫెస్టో రిలీజ్ చేయడమే తప్ప ఆ మేనిఫెస్టోలు జోలికి పోయి వాటికి అమలుపరచాలనే ఆసక్తి ఉన్నవాళ్ళు కాదు. అయితే ఇప్పుడు తెలంగాణ ముఖ్యంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే 6 గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో అవి గ్యారంటీ కాకుండా చట్టం చేస్తామన్నట్టు కూడా వీళ్ళు మాట్లాడారు. కానీ ఒకటి ఏంటంటే ఇప్పటికీ మనము కాక చూసినట్లయితే అప్పటికే 7 లక్షల కోట్ల అప్పు ఉందని తెలిసి వచ్చే ఇన్కమ్ ఎంత అనే దృష్టిలో పెట్టుకోకుండా వీళ్ళు ఇటువంటి వాటిని అనౌన్స్ చేశారు. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇవి అనౌన్స్ చేయటం వల్లనే మేము అధికారంలోకి వచ్చాము అనుకుంటున్నారు, కానీ వాస్తవం అది కాదు. మేము కనీసము మా బృందం జాగో తెలంగాణ అండ్ టీఎస్డిఎఫ్ మేము ఒక 67 కాన్స్టిట్యూషన్ తిరిగాం. అంతకుముందు ఉన్న ప్రభుత్వం తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది తప్ప ఈ గ్యారంటీలతో అయితే నేను అనుకోవట్లేదు. వీళ్ళు గ్యారంటీలు ఇచ్చారనుకోండి, గ్యారంటీలు ఇచ్చేటప్పుడు ఏం చేయాలి? ఒక వ్యవస్థ ఉన్నప్పుడు ఆ వ్యవస్థలో ఉండే ఇంతకుముందు ఎప్పులని వీళ్ళే ప్రచారం చేశారు. కానీ వచ్చే గవర్నమెంట్ యొక్క ఆదాయం ఎంత అని చూసుకోకుండా ఏం చేశారు? కేవలం అధికారమే ప్రధానం అనుకొని ఈ గ్యారంటీలు ఇవ్వడం జరిగింది. ఈ గ్యారంటీలని అమలు చేయాలి అంటే మాత్రం అంత సులభం అయ్యే పని కాదు. ఇప్పుడు వీళ్ళు కూడా చేయలేకపోతుంటే ఏదో మహిళలకి ఒక ఆర్టీసీ బస్సు ఇచ్చారు, ఇంతవరకు 2500 కూడా ఏమి ఇవ్వలేదు. విద్యకు కూడా 15% అన్నారు, అదేం లేదు. అట్లనే పిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు. ఇవి ఈ 6 గ్యారెంటీలలో ఏది కూడా పూర్తిగా అమలు చేసే అవకాశం అయితే ఇప్పట్లో అయితే కనిపించట్లేదు. అంతేకాకుండా ఈ మధ్యన రీసెంట్గా వీళ్ళు మాట్లాడేదంటే మేము సంపద సృష్టిస్తాము, పంచుతామంటారు. అనేది సంపద సృష్టించడానికి ఉన్న అవకాశాలు ఏంటి అవి ప్రజలకు చెప్పాలి కదా. దీని ద్వారా ఈ అవకాశాలు ఉన్నాయి, దీని ద్వారా మేము ఇంత ఇన్కమ్ జనరేట్ చేయగలము, మాకు ఇంత ఖర్చు పోతుంది, ఇంత మిగులు ఉంటుందని చెప్పాలి. కానీ ఇప్పుడు ఈ బడ్జెట్లో కాక చూసినట్లయితే మీకు లోటు బడ్జెటే ఉంటుంది తప్ప సర్ప్రైజ్ బడ్జెట్ అనేది లేదు. అంటే ఈరోజు అప్పు చేస్తే తప్ప ప్రభుత్వం నడిచే పరిస్థితుల్లో లేదు. అందువల్ల ఇవన్నీ కూడా ప్రభుత్వం చెప్పినంత సులభంగా అంటే ఆర్భాటంతో చేసే వ్యవహారాలే తప్ప వాస్తవంగా చూసినట్లయితే ఈ 6 గ్యారెంటీల అమలు అనేది అంత సులభమైన విషయం అయితే కాదు. అంటే ఇప్పుడు వీళ్ళు విజయోత్సవాలు కూడా జరుపుకున్నారు కదా. విజయోత్సవాలు అంటే ప్రతి ప్రభుత్వం కూడా ప్రజలు ఇన్వాల్వ్ అయ్యి విజయోత్సవం జరిగితే అది విజయోత్సవం. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఎమ్మెల్యే ఎక్కడైనా ఒక దగ్గర పెట్టారనుకోండి, వాళ్ళ పార్టీ క్యాడర్ వస్తుంది, ప్రభుత్వంలో ఉండే వివిధ విభాగాలు దాంట్లో పార్టిసిపేట్ చేస్తాయి. కానీ దాంట్లో ప్రజల భాగస్వామ్యం ఎంత? ప్రజలు నిజంగా వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగి వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి వాళ్ళు ఉత్సాహంగా వచ్చి సంబరాలలో పాల్గొంటే అది వేరే విషయం. కానీ నాకెక్కడ కూడా చూసినట్లయితే ప్రజల భాగస్వామ్యం ఉన్నట్లయితే మనకు కనిపించదు. అంతేకాకుండా మొన్న ఇక్కడ ట్యాంక్ బండ్ మీద ఇవన్నీ కూడా ఏంటంటే ఎగ్జిబిషన్ లాగా ఒక షో. అంటే ఇప్పుడు అక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా సంగీతాన్ని వాటి చూడడానికి వస్తుంది తప్ప ప్రభుత్వం ఏదో సాధించింది కాబట్టి దాంట్లో మన వంతు కార్యక్రమంగా దీన్ని విజయవంతం చేయాలనే ప్రజల్లో ఉందని అయితే నేను అనుకోవట్లేదు. ఓకే సార్.